అందులో డౌట్ లేదండి, క్లియర్ గా కనపడుతూనే ఉంది కదా, అందులో కనపడుతుంది రేట్లు ఎలా ఉన్నాయి అనేది. అందుకే కదా 320 appears to be, అందుకే కదా మీ ఫ్రెండ్ appears to be too low. అందుకే కదా మీ ఫ్రెండ్ పందికొవ్వు రేట్ ఎక్కువ బంగారం లాంటిదని అన్నాడు. అది అటువంటి పోల్చ అలా అన్నాడు. సరే, ఎనీవే, కానీ అతను మూర్ఖుడు. కానీ పందికొవ్వు రేటు ఇందులో 1/4 అయితే బటర్ ప్రైస్ లో. అయితే ఇప్పుడు పిటిషన్స్ వేసిన సుబ్బారెడ్డి గారి పిటిషన్ కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ కానీ, అండ్ 3 others వీళ్ళు వేసిన పిటిషన్స్ మరి అక్కడ అంటే ఎలా పోర్ట్రే చేశాయి, ఇక్కడ జరిగిందని అనేది వాళ్ళ పిటిషన్స్ వాళ్ళకి సంబంధించింది. అయితే కోర్టు అభిప్రాయపడింది ఇంకొక అంశం కూడా ఉంది. ఏంటది? ఒకవైపు ఈవో ఏమో నెయ్యి వాడలేదు, కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్తాడు. ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారేమో లడ్డూలు కల్తీ అయ్యాయి అని చెప్తాడు. అసలు అక్కడే పొంతన కుదరట్లేదు అనేది వాళ్ళు అక్కడ కేసు అక్కడ గట్టిగా పట్టుకున్నట్టు కనపడుతోంది. అవును, అది వారు అలా అభిప్రాయపడ్డారండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఈవో గారు ఎప్పుడు జాయిన్ అయ్యారో కోర్టుకు తెలియదండి. ఈ ఈవో గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమ్వేర్ ఇన్ జూన్ ఎండ్కే ఎప్పుడో ఆర్ ఎర్లీ జూలైలోనో ఈయన జాయిన్ జూన్లోనే జాయిన్ అయ్యాడు. జూన్ 13 సబ్జెక్టు కరెక్షన్, జూన్ 16 ఐ థింక్. లేదండి, జూన్ 12 మేబీ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జూన్ 12 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. సో ఆ తర్వాత జూన్ 16 జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అయింది జూన్ 16. సో ఆ తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు అనేది ఈవో గారు చెప్పింది. ఈవో గారు రాకముందు ఏం జరిగింది, ఏది లడ్డూలో ఎటువంటి కంటామినేషన్ లేదు అనేది ఆయన చెప్పింది. ఆయన జాయిన్ అయిన తర్వాత చెప్పగలరు. బట్ ఎప్పుడైతే ఇటువంటి కల్తీని కనిపెట్టారో ఆ ల్యాబొరేటరీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటువంటిది అంతకు మునుపు కూడా సప్లైలు వచ్చినాయి కదా, అదే సప్లయర్ దగ్గర నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి అది రిజెక్షన్ అవ్వలేదు. కాబట్టి దీనికి ముందు వచ్చిన కంటైనర్లు అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు సంప్రదించిన తర్వాత ఆ కామెంట్ చేశారు.